తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల్లోపు మెడికల్ కాలేజీలు ఎవరైతే టెండర్లు తీసుకుంటారో వాళ్ళందరినీ జైల్లో ఊసలు లెక్క పెట్టిస్తానంటూ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నాడు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయిందని, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగిపోతుందని ఆయనే చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి మొత్తానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అధికారంలోకి రావడానికి ఈ వ్యాఖ్యలు అసలు ఎంతవరకు పనికొస్తాయి? వైఎస్ఆర్సీపీ పార్టీ మైలేజ్ ఇలాంటి వ్యాఖ్యల పట్ల తగ్గుతుందా, పెరుగుతుందా? ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే వెంకట్ సార్, మొన్నటిదాకా చూసుకుంటేనేమో వాళ్ళ అధికారంలోకి వస్తే రప్ప జగన్ 2.0, రాజారెడ్డి రాజ్యాంగం ఇవన్నీ వెళ్ళి ఇప్పుడేమో లోపలేస్తాం అందరినీ, టెండర్లు పిలవడానికి ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ లోపలేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి ఆయన గ్రాఫ్ కూడా పెరిగిందని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ గురించి మీరు ఏమంటారు? నిజానికి చదువుకునే వాళ్ళ సమస్య గురించి, చదువు గురించి ఏమాత్రం అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడటం వల్ల ఇలాంటి మాటలన్నీ బయటకు వచ్చాయి. నిజానికి ఆయన ఏమంటాడు, లోపలేస్తా 2 నెలల్లో, ఏది మెడికల్ కాలేజీ టెండర్లో కనుక పాల్గొంటే లోపలేస్తాడట. ఈయనకి అధికారం ఇచ్చేది దేవుడు అసలు ఫస్ట్. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అధికారం అడగదలుచుకున్నా మళ్ళీ అధికారం వస్తే కేసులు పెడతా, అరెస్టులు చేస్తా, లోపలేస్తా, ఇబ్బంది పెడతా, కక్ష సాధిస్తా అని ఇదే తన వైఖరి, తన ఎజెండా ఇదే అని మరొకసారి చూపించుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఎందుకు తీశారు? ఇలాంటి కక్ష సాధింపు వ్యవహారాలు చేశాడనే కదా. ఈ అరెస్టులు, కేసులు, ప్రతీకారాలు ఇది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏమీ లేదనే కదా. పారిశ్రామికవేత్తల్ని భయపెట్టాడు, పెట్టుబడులను తరిమేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు, రాజధాని కూడా లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని తయారు చేశాడని కదా. ఉద్యోగాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేశాడని కదా. 5,000 వాలంటీర్ ఉద్యోగాన్ని చూపించి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకునేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇలా అయితే రాష్ట్రం ఎటు వెళ్ళిద్ది అనేటువంటి ఒక భయానక వాతావరణంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా వచ్చి ఓటక్కును ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని 151 సీట్ల నుంచి 11 సీట్లు పడేశారు కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అదే వైఖరిలో ఉంటే, అదే ఆలోచనలో ఉంటే ఎవరిస్తాడు అధికారం? నేను అధికారం వస్తే ప్రతీకారం తీర్చుకుంటా, 2 నెలల్లో జైల్లో పెడతా, 2 నెలల్లో కేసులు పెడతా, 2 నెలల్లో లోపలేస్తా, 2 నెలల్లో ఇబ్బంది పెడతా అంటే ఎవరిస్తారు అధికారం? 2 సీట్లను ఇస్తారా? ఇలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున పులివెందులలో కూడా గెలవరు. ఆయన ముఖ్యమంత్రి కావడం పక్కన పెట్టు, ఎమ్మెల్యేగా కూడా గెలవడు. ఎందుకంటే పులివెందుల ప్రజల్లో కూడా కొంత మార్పు వస్తుంది. ఇన్నాళ్ళు చూసిన రాజశేఖర రెడ్డి కుటుంబం వేరు, ఇప్పుడు మనం చూస్తున్న జగన్మోహన్ రెడ్డి వేరు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. మొన్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక చూసినావుగా, ఎక్కడ జరిగింది? పులివెందుల రూరల్ మండలం. జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా గ్రామాలు తిరగబడ్డాయి. ఎన్నిక జరగదు అనుకున్న చోట ఎన్నిక జరిగింది, జనమంతా ఎన్నికలో పాల్గొన్నారు. వైసీపీకి డిపాజిట్ దక్కలేదు, ఓడిపోవడం పక్కన పెట్టు, డిపాజిట్ దక్కలేదు. ఇలా పులివెందుల ఎక్కడ తన కోట బద్దలైపోయిందని భయంతో అడపా పులివెందుల పోయి ప్రజల్ని కలుసుకొని వస్తున్నాడు. కార్యకర్తలు ఇళ్ళకి పోయి బతిలాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పరిస్థితిలో పడ్డాడు. ఈయనకి మళ్ళీ అధికారం వస్తాడట, ఈయన ఏదో కేసులు పెట్టి అందరినీ లోపలేస్తాడట. ఎవరిని బెదిరించి తలుచుకున్నాడు? ఎవరి మీద బుకాయింపు? అసలు కూటమి ప్రభుత్వం మేము ప్రైవేటీకరించట్లేదురా బాబు, మేము చేస్తుంది PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్తోంది, చాలా క్లియర్గా చెప్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి విధానానికి కూటమి విధానానికి మధ్య ఉన్న తేడాని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోలేకపోతే ఎట్టా? ప్రైవేటీకరణకి PPPకి తేడా తెలియకపోతే ఎలా? ఇదే జగన్మోహన్ రెడ్డి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాడు. మరి ఎందుకు అప్పచెప్పాడు? ఎందుకు అప్పచెప్పాడు? ప్రైవేట్కి కనుక జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకమై ఉంటే, మరి మొన్న మధ్యనే 1 కోటి సంతకాలు సంతకం పెట్టాడుగా కొడాలి నాని, వైసీపీ మాజీ మంత్రి. ఆయనకైతే గుండె ఆపరేషన్ అయితే హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు వచ్చాడు? గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా? ఏ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ విద్యాలయాలు బాగు చేసి ఉంటే కొడాలి నాని అక్కడే వైద్యాన్ని చేయించుకునేవాడు కదా. ఎందుకు హైదరాబాద్ వచ్చి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు? అంటే రియాలిటీని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలి. వాస్తవం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా, ప్రజలకు వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం మనం చేద్దాం. ఏంటి అంటే PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో నిర్వహణ ఉంటుంది, ఆ ప్రభుత్వం చేతుల్లో అజమాయిషీ ఉంటుంది, నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది, పెత్తనం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది, కేవలం మెయింటెనెన్స్ మాత్రం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు 2020లో శాంక్షన్ అయితే 2024 వరకు అధికారంలో ఉన్నాడు కదా. ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు? ఆయనే చెప్పుకుంటున్నాడు 5 కాలేజీలు కట్టారని. రియాలిటీలో 4 అయితే కనపడుతున్నాయి. అది కూడా అరకొర వసూలుతో. సరే 4, 5 కట్టాడు,
అనుకుందాం, ఆయన చెప్పిన 5 చెప్పుకుందాం, సరే ఒకటి ఎక్కువ 6 వేసుకుందాం. 6 కాలేజీలు 4 సంవత్సరాలు పట్టింది, 17 కాలేజీలు కట్టడానికి ఇంకెన్ని సంవత్సరాలు పట్టింది? మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే ఇంకొక 5-6 కట్టేవాడా? అంటే 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావాలంటే 2034 కావాలి. కానీ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? 2028 లోపు 17 మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసి క్లాసులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్తుంది. ఇంకోటి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చెప్పే అరకొర వసతులని, జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కడపలో మెడికల్ కాలేజీకి సరైన సౌకర్యాలు లేకపోతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు నోటీసు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో మళ్ళా పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక మెడికల్ కాలేజీని సందర్శించారు కదా, నర్సీపట్నం మెడికల్ కాలేజీ. ఏంటి ఆ కాలేజీ పరిస్థితి? స్లాబ్లు ఏమైనా వేసి ఉన్నాయా? క్లాసులు రెడీ అంటే బెంచీలు వేసి క్లాసులో స్టూడెంట్ కూర్చోవడం ఏమైనా రెడీగా ఉందా పరిస్థితి? స్లాబ్ లెవెల్లో కూడా లేదు, బేస్మెంట్ లెవెల్లో ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం. అదే అటుపక్క మళ్ళీ రుషికొండ ప్యాలెస్ ఉంటుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దానికి 230 కోట్లే పెట్టానని చెప్తున్నారు, కానీ లెక్కల్లో మాత్రం 450 కోట్లు పెట్టారని ఉంది. 450 కోట్లు పెట్టారని ఉంది. ఆ 450 కోట్లు కనుక ఖర్చు పెట్టి ఉంటే, 450 కోట్లు అని మీ అందరికీ తెలిసిన లెక్క. నాకు తెలిసిన లెక్క ఏంటంటే ఆ ల్యాండ్ వాల్యూని కూడా కలిపి చూడాలి, ఆ కొండను తవ్వేసింది కూడా కలిపి చూడాలి, అక్కడ ఉన్న అర్తా ప్యాలెస్ని కూల్చివేశారుగా దాని కాస్ట్ని కూడా కలిపి చూడాలి. ఇవన్నీ కలిపితే దగ్గర 1000 కోట్లు. ఈ 1000 కోట్లు పెట్టుంటే 4 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయి ఉండే. 4 మెడికల్ కాలేజీలు. అందరూ చెప్తున్నారు ఈ 450 కోట్లు పెడితే 2 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యాయి కదా అంటున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రుషికొండ ప్యాలెస్ నిర్మాణం కోసం మాత్రమే కాకుండా ఆ ల్యాండ్ వాల్యూని కూల్చేసిన హరితా ప్యాలెస్ వాల్యూని కలిపి లెక్కేస్తే 4 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. ఎన్జిటి కూడా ఫైన్ వేసింది, అది మర్చిపోయారు మళ్ళీ. అది ఒకటి ఉంది కదా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత విలాసంగా తను ఉండటానికి కట్టుకున్న భవనాన్ని ఇప్పుడేమంటున్నాడు, నేను పర్యాటక ప్రాంతం కోసం కట్టా, ఎప్పుడన్నా పుతిన్ వస్తే ఉండటానికి కట్టా. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూడటానికి పుతిన్ వస్తాడా? ఉన్నోడే బారిపోతుంటే ఆంధ్రప్రదేశ్లో పుతిన్ వస్తాడు, ఈయన దానికోసం కట్టాడు. ఎందుకు కట్టుకున్నాడు? ఓపెనింగ్ చెప్పుకోగలగాలి దమ్ముంటే. తన నివాసం ఉండటానికి కట్టుకున్నాడు. ఆ భవనం కూడా ఎలా కట్టుకున్నాడు? లండన్లో ఒకప్పుడు విక్టోరియా మహారాణి విలాసవంతమైన భవనాలు ఉండేదట. ఆ విలాసవంతమైన భవనం యొక్క దాని నమూనాను తెప్పించుకొని నేను కూడా లండన్ ఉండే, నాకు కూడా అక్కడ బిజినెస్ ఉండే, నాలో లండన్ అంటే యూకే బ్లడ్ ఉంది, నాకు కూడా అలా విలాసవంతమైన భవనం కావాలి యూకే మోడల్ అని చెప్పేసి విక్టోరియా మహారాణి మోడల్ భవనాన్ని ఇప్పుడు అత్యాధునిక అంగుడుతోటి ఈ తరానికి తగ్గట్టు కట్టుకున్నాడు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైన డబ్బు సముద్రానికి అభిముఖంగా. ఎందుకు సముద్రానికి అభిముఖంగా ఉండి వైజాగ్ కంటే ఎత్తైన ప్రదేశంలో నివాసం కనుకుంటే తిరిగి అధికారంలో వస్తుందని ఒక స్వామీజీ చెప్పాడట ఆయనకి. ఆ స్వామీజీ ఆ సలహా చెప్పినందుకు గాను ఎకరాల భూములు వైజాగ్లో కట్టబెట్టాడు. మళ్ళీ ఆ వాల్యూ కలిపి లెక్కించాలి. ఆ వాల్యూ కలిపి లెక్కించేస్తే ఇంకో 4 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతాయి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక దీన్ని మాట్లాడటం వృధా ప్రయాస. ఆయన నోరు తెరిస్తే వాస్తవాలు నేను బయటికి తీసుకొస్తే ఆయన నోరు కూడా మెదపలేరు. సరే, ఇలాంటి వ్యక్తికి గ్రాఫ్ పెరుగుతుంది. ఇలా బుకాయిస్తే జనం మద్దతు ఇస్తారు. ఎవరు చెప్పారయ్యా జగన్ గ్రాఫ్ పెరిగిందని? వైసీపీ ఇంటర్నల్ సర్వే చేయించుకుంది. వైసీపీ చేయించుకున్న ఇంటర్నల్ సర్వేలో వాళ్ళు కొద్దిగా ఉన్నదాన్ని కూడా పాజిటివ్గా మార్చుకొని చూస్తే 25 సీట్ల కంటే ఎక్కువ రావట ఎన్నికలు జరిగితే. 25 సీట్లు అంటే మళ్ళా ఇతర సర్వేలు వేరు, వాళ్ళు చేయించుకున్న సర్వేలో. ఇతర సర్వేలు అయితే ఆ 11 కూడా రావంటున్నారు. అది వేరు విషయం అది. కానీ వైసీపీ చేయించుకున్న సర్వేలో 25 కూడా రావు అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు సొంత జిల్లా కడప జిల్లాలో ఎవరు యాక్టివ్గా ఉన్నారు? వైసీపీలో వైఎస్ అవినాష్ రెడ్డి ఒకటి యాక్టివ్గా ఉన్నట్టున్నాడు తప్పదుగా. మరి ఆయన ఒక్కడు తప్ప ఇంకెవరు యాక్టివ్గా ఉన్నారు చెప్పు? 3 ఎమ్మెల్యేలు గెలిచారుగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి. సరే, ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఆయన పక్కన పెట్టి ఇంక 2 సరిగా ఉందా ఆడేవారం? సరే, అది పోని. కర్నూలు జిల్లా పరిస్థితి ఏంది? కర్నూలు జిల్లాలో పలానా నాయకుడు రోడ్డు మీదకి వచ్చి పార్టీ కోసం చొక్కాలు చింపుకున్నాడని చూపించి నాకు ఎవరున్నారు కర్నూలు జిల్లాలో ఇప్పుడు వైసీపీ కోసం వాయిస్ ఇచ్చేవాళ్ళు? కనుమరుగైపోయారు. మరి అనంతపురం జిల్లా చూడు, అనంతపురం జిల్లాలో తోపుతుత్తి ప్రకాశ్ రెడ్డి ఒకటి కనపడుతున్నాడు, దడప. అది కూడా పర్యటన కుటుంబంతో ఆయన గొడవలు ఉన్నాయి కాబట్టి తప్పదు, కాబట్టి ఆయన సర్వేలెన్స్ కోసం ఏదో కనపడుతున్నాడు. ఇంకెవరున్నారు చెప్పు? ఉమ్మడి జిల్లాల వారికి నేను చెప్తున్నా. చిత్తూరు జిల్లా పోతే పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఆ కుటుంబం తప్ప ఇంకొక నాయకుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడా? ఏమైంది? ఆర్కే రోజా నోరు మోగపోయింది. దడప కొద్దిగా భువన కరుణాకర్ రెడ్డి, ఎందుకంటే ఆయన మీద కేసులు వస్తున్నాయి కాబట్టి మాట్లాడకపోతే తప్పదు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇది రాయలసీమ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. తర్వాత ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకు వద్దాం. నెల్లూరు జిల్లాలో వైసీపీకి లీడర్ ఎవడు చెప్పు? అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడికి పోయాడు? ఛాలెంజ్ విసిరాడుగా, తొడలు కొట్టాడుగా, మీసాలు తిప్పాడుగా.
అతను తప్ప మగోడే లేడన్నాడుగా, ఏమైపోయాడు ఆ మగాడు? నల్లపరెడ్డి కూడా బాగా. ఆ నల్లపరెడ్డి కామైపోయిండు. సరే, తర్వాత ప్రకాశం జిల్లా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ప్రకాశం జిల్లాలో. ఆ నియోజకవర్గాల పరిస్థితి ఏంది? వైసీపీ చేపించుకున్న సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అడ్డగోలు ఓడిపోతారట. అత్యంత దారుణమైనటువంటి ఓటమిని చవి చూస్తారట. తర్వాత కృష్ణా, గుంటూరు ఎవరున్నారు నాయకులు? ఏదో పేరు నాని కనపడుతున్నాడు. తర్వాత అంబటి రాంబాబు కనపడుతున్నాడు. మీడియా ముందు కనపడే మీడియా పుల్లు ఇవన్నీ. మీడియా పుల్లు కేవలం మీడియా. గ్రౌండ్లో ఎవరు? ఒకవేళ గ్రౌండ్లో ఉన్నారు అనుకో, ఎగ్జాంపుల్ అనుకుందాం. ఈ మధ్య కాలంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, కృష్ణా, గుంటూరు జరిగాయి. ఈ దేశంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యంత పెద్ద మెజారిటీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజాకు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? నిజానికట అక్కడ లక్ష్మణరావు గారికి చాలా మంచి పేరు ఉంది, కమ్యూనిస్టు. 2 సార్లు గెలిచి ఉన్నాడు, ఓ మంచి వ్యక్తి, నో డౌట్ ఎట్. కానీ మొన్న దారుణమైన ఓటమి చవి చూశాడు. ఏంటి, నా జీవితంలో ఇంత దారుణమైన ఓటమి చూడలేదు కానీ ఎందుకు ఓడిపోయానంటే కారణం ఏంటంటే వైసీపీ మద్దతు ఇవ్వటం అట. వైసీపీ మద్దతు కనుక ఇవ్వకపోయి ఉంటే కొంత లక్ష్మణరావు కూడా పోటీ ఇచ్చి ఉండేవాడు. సరే, ఎవరు గెలిచేవాళ్ళు పక్కన పెట్టేస్తే గట్టి పోటీ వచ్చి ఉండేది. వైసీపీ మద్దతు ఇచ్చింది, ఆయన నెత్తి మీద పాపం ఏదో భస్మాసుర రస్తం పెట్టారు కదా, భస్మాసుర రస్తాన్ని పెట్టేశారు. తర్వాత ఈస్ట్ వెస్ట్లో ఏ నాయకుడు నేను వైసీపీ అని చెప్పుకుంటున్నాడు చెప్పు? ఏ నాయకుడు నేను జగన్మోహన్ రెడ్డి అనుచరణ చెప్పుకుంటున్నాను చెప్పు? సో ఈస్ట్ వెస్ట్లో మెజార్టీ సీట్ రాకుండా ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదు, ఆ సెంటిమెంట్. కానీ ఈస్ట్ వెస్ట్లో ఇవాళ సింగిల్ సీట్ వస్తే టీడీపీ, జనసేన కలిసి ఉన్నంత కాలం ఈస్ట్ వెస్ట్లో ఒక్క సీటు కూడా వైసీపీకి రాదు, రాసి పెట్టుకో. సరే, ఇక ఉత్తరాంధ్ర పోదాం. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి మొదలు పెడదాం. శ్రీకాకుళంలో సిదిరి అప్పారాజు ఒకటి యాక్టివ్గా కనపడుతున్నాడు. ధర్మాన కృష్ణదాసు అప్పుడప్పుడు అడపా ప్రెస్ మీట్ పెడుతున్నాడు. విజయనగరం దగ్గర రాలే ఇంకా. తర్వాత ధర్మాన ప్రసాదరావు ఎక్కడున్నాడు, అడ్రస్ లేడు. తర్వాత అది వైజాగ్. తమ్మినేని సీతారాం గెస్ట్ రోల్. తర్వాత విజయనగరం వద్దాం, ఇందా నుంచి ఉత్సాహపడుతున్నా కాబట్టి విజయనగరం వద్దాం. బొత్స సత్యనారాయణ బయటకు వస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి మనసులో తిట్టుకొని లోపలికి వెళ్తున్నాడు. ఆయనకి ఏం అర్థం కావట్లే, ఎప్పుడు వీలైతే పార్టీ మారదామా అని ఆయన ఆలోచనలో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మండలిలో విపక్ష హోదా ఉంది, ఆ హోదాను వదులుకోవటం ఎందుకని ఇక తప్పని పరిస్థితులు ఆయన ఉంటున్నాడు. ఆయనకి మనసా వాచా వైసీపీలో ఉండటం ఇష్టం లేదు, అక్కడ గౌరవం కూడా లేదు. కాకపోతే ఒక హోదా ఉంది కదా, ఆ హోదాని ఉంచుకోవాలని కారణం చేత ఆయన అక్కడ ఉన్నాడు. విజయనగరంలో రియాలిటీలో పరిస్థితి బాగాలేదు. పాపం ఇంతవరకు విజయనగరం చీపురుపల్లిలో ఆయన ఓటమి చూడలే. జగన్ మహిమాన ఆ ఓటమిని కూడా చవి చూశాడు ఆయన. ఆయన ఓడిపోయాడు మొన్న. తర్వాత ఇక వైజాగ్ వద్దాం. అబ్బా, వైజాగ్లో అరకు, పాడేరు ఈ 2 స్థానాలకు ఉమ్మడి జిల్లాలో గెలిచింది. మొత్తం వైజాగ్ జిల్లాలో కనపడుతుంది ఎవరు? నువ్వు ఇందాకేదో అన్నావు కదా గుడివాడ అమర్నాథ్ అని. ఆ గుడివాడ అమర్నాథ్ ఒకటి కనపడుతున్నాడు. తర్వాత రాజు కనపడుతున్నట్టున్నాడు. 2-3 కనపడుతున్నట్టున్నాడు. ఈ ధర్మశ్రీ ఎత్తిపోయాడు. అవన్ శ్రీనివాస్ అంటే పార్టీ రాజీనామా చేసినట్టున్నాడు. వీళ్ళంతా ఏమైపోయారు కూడా అర్థం కావట్లే. ఎత్తుక్కోవాలి వీళ్ళని. మొన్న కోటి సంతకాలను పిలిపిస్తే సంతకాలు చేపించిన నాయకులే లేరు. మరి సంతకాలు ఎట్టేని నాకేం అర్థం కావట్లే. పోల్చిన సంతకాలు పెట్టుకున్నారా అనేది నాకేం అర్థం కావట్లే. అసలు క్యాడర్ పక్కన పెట్టి లీడర్ లేవుడు అసలు ఆ పార్టీకి. తర్వాత అరకు, పాడేరు వాళ్ళు గెలిచారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అరకు గెలవడానికి అవకాశం ఉంది. ఇప్పటికి వాళ్ళ కొంత ఓట్ బ్యాంక్ ఉంది. కానీ పాడేరు ఓడిపోద్ది. అంటే మొత్తం ఉమ్మడి వైజాగ్ జిల్లాలో మొత్తం ఉత్తరాంధ్రలో ఒక్క స్థానం వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది. ఈస్ట్ వెస్ట్ లేదు, కృష్ణా, గుంటూరు లేదు, ప్రకాశం జిల్లా ఉన్న 2 పోతాయి, నెల్లూరు అవకాశం లేదు, చిత్తూరు పెద్దిరెడ్డి మొన్ననే గుడిలో మెల్లాగా గెలిచాడు. సరే, వాళ్ళిద్దరిలో ఒకటేసుకో అన్నదమ్ముల్లో. పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక స్థానం వేసుకో. తర్వాత ఇంకొక స్థానం కూడా వేసుకో. చిత్తూరు జిల్లా కొద్ది వైసీపీ బలంగా ఉంటుంది కాబట్టి అనుకో. తర్వాత ఆ 2. తర్వాత అనంతపురం నిల్లు, కర్నూలు నిల్లు, కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే గొప్ప. ఏంటి వైసీపీ పరిస్థితి ఇప్పుడు? ఎన్ని స్థానాలు వచ్చినాయి? నేను మొత్తం రాష్ట్రం మొత్తం చెప్పుకుంటూ వచ్చాను నేను నీకు. ఎన్ని స్థానాలు వచ్చినాయి? ఎక్కడుంది వైసీపీ? ఎక్కడ గ్రాఫ్ పెరిగింది జగన్మోహన్ రెడ్డికి? ఇట్లా మాట్లాడితే పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రభుత్వం చేతుల్లో మెడికల్ కాలేజీలు ఉంటే 35% కన్వీనర్ కోట జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. 15% ఆల్ ఇండియా కోట పక్కన పెట్టు. ఎంత పోయింది? 30%, 15%, 15%, 35%, 2 కలిపితే 50%. 50% పక్క పోయిన తర్వాత 50% మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట అని సీట్లు అమ్ముకున్నాడు. అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ ఎవరు ఉంటారు? ప్రభుత్వేగా మేనేజ్మెంటు. మళ్ళీ మేనేజ్మెంట్ కోటా సీట్లు అమ్మటం ఏంటి? మేనేజ్మెంట్ కోటాని 12 లక్షలకు అమ్ముతుంది, ఎన్ఆర్ఐ కోటాని 20 లక్షలకు అమ్ముతుంది. అలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్మినోడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? జగన్మోహన్ రెడ్డి కేవలం 35% మాత్రమే కన్వీనర్ కోటా ఇచ్చాడు, మేము దాన్ని 50% చేస్తామని చెప్తుంది. 50% అంటే 15% పెరిగింది.
మిగతా 50%లో ఎన్ఆర్ఐ కోట, మేనేజ్మెంట్ కోట, ఆల్ ఇండియా కోట అన్ని 50%లోనే చేసేస్తాం. 50% మాత్రం కన్వీనర్ కోట పెట్టి 50% కన్వీనర్ కోట అంటే ఇక కన్వీనర్ కోట కింద సీట్లు వచ్చేది ఎవరికి? మెడికల్ ఎంట్రన్స్లో సీట్ సంపాదించిన వాళ్ళకి, మెరిట్ మీద వచ్చిన వాళ్ళకి, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి. అంటే రిజర్వేషన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు 15% ఎక్కువ సీట్లు పొందగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారి విధానంలో. సీట్లు కూడా పెరిగాయి, అందులోనూ సీట్లు పెరుగుతున్నాయి. 2028 లోపు 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో రాబోతున్నాయి. ఏ విధానం మంచిది? ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు 2028 లోపు అందుబాటులోకి వచ్చే చంద్రబాబు నాయుడు గారి పాలసీ మంచిదా? 2034 దాకా ఆగుదాం, 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయనుకునే జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ మంచిదా? 35% మాత్రమే కన్వీనర్ కోటా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ మంచిదా? 50% కన్వీనర్ కోటా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలసీ మంచిదా? ఇన్న అరకొల ప్రమాణాలతో ఎన్ఎంసీ వాళ్ళు నోటీసులు ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ మంచిదా? క్వాలిటీ ఎడ్యుకేషన్ తోటి, నిరంతర పర్యవేక్షణతో, జవాబుదారీతనంతో ఉండే చంద్రబాబు నాయుడు గారి పాలసీ మంచిదా? దేని మంచిదన్నాం? సరే, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలి. సరే, అందుకనే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ తెగటం అంటూ ఏముండదు. సరే, ఆయన భ్రమల్లో ఉంటే ఏం చేయలేం. ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే భ్రమల్లో ఉన్నాడు. వై నాట్ 175 అన్నాడు, 11కి వచ్చి పడ్డాడు. మామూలుగా వైజాగ్లో ప్రమాణ స్వీకారం ఫిక్స్ అయిపోయింది, ముహూర్తము, వేదిక అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. హోటల్స్ బుక్ అయినాయి అన్నారు, బస్సులు బుక్ అయినాయి, రైళ్లు బుక్ అయినాయి, అసలు ఎక్కడ వెళ్ళటానికే ఖాళీ లేదన్నారు. బాణసంచ కాలుస్తామన్నారు, డప్పులు మోగించామన్నారు, డీజేలు అన్నారు. రియాలిటీ ఏమైంది? ఎట్లా భ్రమల్లో ఉండటం కంటే రియాలిటీలో బతకడం మంచిది అనేటువంటిది నా వాదన. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.